హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని జనరల్ నాలెడ్జ్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, తెలంగాణ ప్రభుత్వం ఏ పోలీస్ కమిషనరేట్ పేరును మల్కాజిగిరి కమిషనరేట్గా మార్చారు? సమాధానం రాచకొండ. నెక్స్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ మరియు కొత్త హైకోర్టు ప్రాంతాలు ఇప్పుడు ఏ కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి? సమాధానం హైదరాబాద్. నెక్స్ట్, కొత్తగా ఏర్పడిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? సమాధానం జి సుధీర్ బాబు. నెక్స్ట్, రాష్ట్ర ప్రభుత్వం విజన్ 2047 డాక్యుమెంట్ను ఏ సమ్మిట్లో ఆవిష్కరించింది? సమాధానం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. నెక్స్ట్, ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో పరిధిలో లేని జిల్లా ఏది? సమాధానం నిజామాబాద్. రంగారెడ్డి జిల్లాలోని అర్బన్ ప్రాంతాలను వేరు చేసి ఏ కొత్త జిల్లాను ఏర్పాటు చేయనున్నారు? సమాధానం రంగారెడ్డి అర్బన్. నెక్స్ట్, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర చరిత్రలోనే తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా పదవి చేపట్టింది ఎవరు? సమాధానం నందిని చక్రవర్తి. నెక్స్ట్, న్యూయార్క్ నగరానికి మేయర్గా ఎన్నికైన తొలి ముస్లిం వ్యక్తి ఎవరు? సమాధానం జోహ్రాన్ మమ్దాని. నెక్స్ట్, జోహ్రాన్ మమ్దాని ఏ రాజకీయ పార్టీ తరపున న్యూయార్క్ మేయర్గా పోటీ చేశారు? సమాధానం డెమోక్రటిక్ పార్టీ. నెక్స్ట్, ప్రగతి పూర్తి రూపం ఏమిటి? సమాధానం ప్రో యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్, ప్రళయ్ క్షిపణిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? సమాధానం డిఆర్డిఓ. నెక్స్ట్, ప్రళయ్ క్షిపణి ఏ రకానికి చెందింది? సమాధానం ఉపరితలం నుండి ఉపరితలానికి. నెక్స్ట్, ప్రళయ్ క్షిపణిని ఏ మిషన్లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు? సమాధానం మేక్ ఇన్ ఇండియా. నెక్స్ట్, ప్రళయ్ క్షిపణి రూపకల్పనలో డిఆర్డిఓతో కలిపి పనిచేసిన సంస్థ ఏది? సమాధానం రీసెర్చ్ సెంటర్ ఇమారత్. నెక్స్ట్, ప్రళయ్ క్షిపణి ఏ వర్గానికి చెందుతుంది? సమాధానం బాలిస్టిక్ క్షిపణి. నెక్స్ట్, దేశ ప్రగతి మంత్రంగా ప్రధాని మోదీ పేర్కొన్న 3 సూత్రాలు ఏవి? సమాధానం రీఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్. నెక్స్ట్, ప్రగతి వేదిక ఏర్పాటుకు పునాదిగా నిలిచిన గుజరాత్ ప్రాజెక్టు ఏది? సమాధానం స్వాగత్. నెక్స్ట్, కొత్త నిబంధనల ప్రకారం పాన్ మసాలాపై విధించే మొత్తం పన్ను శాతం ఎంత? సమాధానం 40%. నెక్స్ట్, హానికరమైన ఉత్పత్తులపై విధించే పన్నులను సాధారణంగా ఏమని పిలుస్తారు? సమాధానం సిన్ ట్యాక్స్. నెక్స్ట్, జిఎస్టీ కౌన్సిల్కు చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? సమాధానం కేంద్ర ఆర్థిక మంత్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.